నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపీకృష్ణ. కిలార్ నాగార్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండాలి ఈ పాటికి, కానీ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ నాకు అదే కావాలంటాడు ఆయన. అంటే ఒక రకంగా నవ్వొచ్చే పరిస్థితే అన్నమాట. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రాలేదు, నాకు కావాలని కోర్టులకు పోతాడు. సెక్యూరిటీ పెంచండి, నాకు గతంలో ఎంత సెక్యూరిటీ అయితే ఉందో 900+ సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ కావాలి, ప్రస్తుత ప్రభుత్వం నాకు ఇవ్వట్లేదని మళ్ళీ దానికి కోర్టుకు పోతాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే వర్తించే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ విషయంలో కూడా మళ్ళీ నాకు అదే కల్పించండి అని కోర్టుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కాక ఏది కాక ఈ మూడిట్లో ఏది కాలేదు. ఏది కాక పోయి బెంగళూరులో కూర్చున్నాడు. అటు లండన్కి పోలేదు, ఇటు వరదల్లో జనాలు ఉంటే ఇటు రాలేదు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని, ఇప్పుడు ఉన్న పరిస్థితిని, ఆ స్టేటస్ని ఎట్లా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక రకంగా మనందరం చూసాం గత 5 సంవత్సరాలు. ఇంకా మాట్లాడితే ఒక 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్. మిగతా పొలిటీషియన్స్ వచ్చినటువంటి పద్ధతికి, వాళ్ళు ఆలోచించేటువంటి విధానానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది, అంతరం. మిగతా వాళ్ళందరూ ఏంటంటే, మనం డెమోక్రసీలో ఉన్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి సంబంధించి రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగానికి అనుగుణంగా మనం ఉండాలి అనేటువంటి మైండ్ సెట్ తోటి ఉండేటువంటి రాజకీయ నాయకులు మిగతా ఒక పక్కన ఉంటారు. కానీ నేను ఒక డిక్టేటర్ని, నన్ను ప్రజలు చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటే ఇక నేనే రాజుని అనేటువంటి మనస్తత్వంతో, నేను రాజునయ్యాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా నా రాజ్యం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను ఇచ్చేవాడిని, వాళ్ళు తీసుకునేవాళ్ళు. పథకాల విషయంలో కూడా ఆయన మనస్తత్వం ఎలా ఉండేదంటే, నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు. ప్రజాస్వామ్యం యొక్క అర్థం ఏంటి? మీరు సేవకులు, వాళ్ళకి సేవ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది పోయిన తర్వాత నేనేం చెప్తే అదే రాజ్యాంగం, నేనేం చెప్తే అదే జరగాలి, అదే నేను అనేది. ఇప్పుడు మీరు ఒక డ్రామా వేశారు, లేకపోతే ఒక రోల్ ప్లే చేస్తున్నారు. నా డ్రామా అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ రోల్లోంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. యమధర్మరాజు వేషం వేసి కిందకు వచ్చిన తర్వాత కూడా మానవ అంటే కుదరదు. ఏది అది వాస్తవంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ స్థాయిలో, ఆ పాత్రలో అక్కడే ఉండిపోయారు ఆయన యొక్క మనస్తత్వానికి. లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఉన్న తర్వాత, అక్కడి నుంచి దిగిపోయిన తర్వాత, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా హోదా కూడా లేనప్పుడు, నీకు నేను చీఫ్ మినిస్టర్గా ఎంత ఉంటే నాకు అంత సెక్యూరిటీ కావాలి అని అడగటంలోనే అహంకారం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా, ఏది అర్థం కావట్లేదు. ఈ మూడు కలగలిసినటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి. ఇది నేను ఆయన యొక్క కంప్లీట్ రాజకీయ పయనం అంతా చూసిన తర్వాత, జర్నీ చూసిన తర్వాత నేను వచ్చినటువంటి నిర్ధారణ. ఈ మూడు కలిసినటువంటి వ్యక్తిత్వం అయింది. మొన్న ఒక 4 రోజుల క్రితం నేను ఏదో పని మీద మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక పాత టాటా సఫారీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, ఒక పాత పోలీస్ వెహికల్, జీపు ఆయన ఇంటి ముందు. మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఎవరో ఉన్నారు. ఇది మాత్రమే, ఆయన పర్సనల్ కార్స్ కాకుండా. ఆయన మాజీ ముఖ్యమంత్రి. అవును కదా. ఇంకా నువ్వు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఆయన కలిసి ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకి కలిపినప్పుడు చేసినటువంటి ముఖ్యమంత్రి. పైగా అప్పుడు ఆయన ఉన్నప్పుడు తెలంగాణ విషయంలో కొంత వివాదాస్పదమైనటువంటి వాడు. తెలంగాణలో అయిపోయిన తర్వాత తెలంగాణలో నివాసం ఉంటున్నా కూడా ఆయనకున్నటువంటి ఇవి. కానీ చంద్రబాబు నాయుడు గారి మంచితనంతో ఇప్పటికీ నీకు ఇంకా కాన్వాయ్ ఉంది. ఇప్పటికీ కాన్వాయ్లో జామర్స్ ఉన్నాయి. నువ్వు అడిగినట్టే అసెంబ్లీలోకి వెళ్ళాలంటే వెనకదారి నుంచి అలౌ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా, రాజ్యాంగ విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా, నేను సీఎంగా ఉన్నప్పుడు నాకున్నటువంటి సెక్యూరిటీని కొనసాగించండి అంటే దాన్ని ఏమనాలి?
ఇందాక నేను చెప్పిన 3 లక్షణాల్లో ఒక లక్షణం అయి ఉండాలి. తర్వాత దానికి చెప్పిన కారణం ఇంకెంత సిల్లీగా ఉందంటే, ఎక్కడో ప్రైవేట్ టాక్స్లో స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఇతన్ని భూస్థాపితం చేయాలని అన్నారని చెప్పేసి అదిగో నన్ను చంపాలని చూస్తున్నారు కాబట్టి నాకు అంత సెక్యూరిటీ, ఏది దగ్గర 1000 మంది సెక్యూరిటీ కావాలండి. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి మీద అనేకమైనటువంటి వార్తలు వచ్చినా కూడా మనలాంటి వాళ్ళని దాని జోలికి వెళ్ళటం లేదు. ఎందుకంటే ఆ మాట ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటం అనేది సంస్కారం కాదనుకుంటున్నాం. కానీ ఇలాంటి సంఘటనలన్నీ మీరు ఇందాక కోట్ చేసిన 3 సంఘటనలు తీసుకోండి. ఆయన అడిగినటువంటి ఏదైతే కోరాడో కోర్టుని 3 కూడా రాజ్యాంగబద్ధం కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వటము అనేటువంటిది అది నిజంగా చట్టంలో లేకపోయినా కూడా అది స్పీకర్ పరిధిలో ఉండేటువంటి వ్యవహారం. స్పీకర్ పరిధిలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదన్నా జరిగితే తప్పితే కోర్టులు కలుగు చేసుకోవనేటువంటిది కామన్ సెన్స్ పాయింట్. అవును కదా. అట్లాంటప్పుడు అర్హత లేనటువంటి పోస్టుకి నన్ను ఖచ్చితంగా ఇప్పించండి అని చెప్పేసి స్పీకర్ని డైరెక్ట్ చేయండి అని కోర్టుకు వెళ్ళటం అంటే మళ్ళీ ఇందాక నేను చెప్పిన 3 లక్షణాల్లో ఒక లక్షణం అయి ఉండాలి. అలాగే ఈ విషయంలో కూడా సెక్యూరిటీ విషయంలో 2, మూడోది ఇప్పుడు లేటెస్ట్గా ఇది పాస్పోర్ట్ విషయం. వాళ్ళు ఏం చెప్పారు, కింద విజయవాడ కోర్టు ఏం చెప్పింది, 1 సంవత్సరానికి పాస్పోర్ట్ మంజూరు చేసింది. అవును. మీ ఉద్దేశం ఏంటి, లండన్కి ఒక 20 రోజులు వెళ్ళి రావటం, ఇదే కదా ప్రాథమికంగా మీ అవసరం. వెళ్ళిరా, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్కి అడుగు. ఇప్పుడు మనకు కూడా పాస్పోర్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, 10 సంవత్సరాలకు మాత్రం, జీవితాంతం పాస్పోర్ట్ ఇవ్వరు, ఒక 10 సంవత్సరాలకి ఇస్తారు. అది అయిన తర్వాత మళ్ళీ మనం రెన్యూవల్ చేసుకుంటాం. నీ మీద 30 కేసులు ఉన్నాయి కాబట్టి కొన్ని వాళ్ళకున్న లిమిటేషన్స్లో నీ అవసరాన్ని కాదనకుండా ఈ సంవత్సరానికి ఈ పాస్పోర్ట్ తీసుకుని, ఎందుకంటే డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేటువంటిది ఎక్స్పైర్ అయిపోతుంది ఆటోమేటిక్గా పదవిలో నుంచి దిగిన తర్వాత, ఇది తీసుకొని నీ పర్పస్ సర్వ్ చేసుకో అన్నారు వాళ్ళు. అబ్బేబే కాదు నాకు 5 సంవత్సరాలకు కావాల్సిందని చెప్పేసి అక్కడ అడిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకదానికి పొంతం లేని వాదనలు వినిపించి అక్కడ కేసు ఉన్నదన్న సంగతి నాకే తెలియదని చెప్పి ఇక్కడ హైకోర్టులో వాదనలు చెప్పి చేయటం అంటే ఏంటంటే, లాయర్లు మాత్రం నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు బాధ ఇది. ఆయన తరపున వాదించే లాయర్ల మానసిక స్థితి ఎలా ఉందని చెప్పేసి అని నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. అది పచ్చి రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకోవడం మూలనో జడ్జి తిరిగి చివాట్లు పెడతాడని తెలుసు వాళ్ళకి. గతంలో వందలాది కేసుల్లో మనం చూసాం ఎలాగా ప్రధానికి కోర్టుకు వెళ్ళటం, వాళ్ళతో చివాట్లు తింటాం, కింద కోర్టులో చివాట్లు తింటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి అక్కడ తింటాం, అక్కడ తింటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి చివాట్లు తింటాం. ఇది అలవాటు అయిపోయింది. దీని మూలన అంటే ఒకటి కోర్టుల్లో చివాట్లు తింటాం ఒక ఇది, ఒకవేళ మీరు మొదటిగా చెప్పినట్టు డిక్టేట్ చేయడం అలవాటైన జగన్మోహన్ రెడ్డి లాయర్లను కూడా ఈ అంశం మీద వాదించండి అని డిక్టేట్ చేస్తారు. 100%. లేకపోతే లాయర్ అనేవాడు ఎవడన్నా కేసు ఒప్పుకుంటాడా? నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పేసి హైకోర్టులో మీరు వాదించండి అని లాయర్కి చెప్తే అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం మూలానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫేవర్గా ఉంటే తీసుకోవడం మూలాన వాదించాల్సిందే కానీ తన క్రెడిబిలిటీ కూడా జడ్జిల దగ్గర పోతుందని తెలిసినప్పటికీ కూడా లాయర్లు వాదిస్తున్నారు అంటే ఏంటంటే ఏదో ఒకటి లేదు, అసలు పాయింట్ లేని విషయం కదా. కాబట్టి అంటే మీరు ఇందాక లేపిన టెక్నికల్ పాయింట్ కూడా అసలు కింది కోర్టులో ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు ఉందన్న విషయమే తెలియదు అని చెప్పారు అంట. కానీ ఇక్కడ వాదిస్తున్న ప్రభుత్వం తరపు లాయర్ ఆల్రెడీ ఆ విషయాన్ని అఫిడవిట్లో పెట్టారు కదా, మెన్షన్ చేశారు కదా. అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ, వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు కాంట్రడిక్ట్ చేస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి మినిమం కామన్ సెన్స్ లేకుండా చేయటం మూలానే గతంలో కూడా చూసాం, డీజీపీ దగ్గర నుంచి సిఎస్ దగ్గర నుంచి కోర్టు ముందుకెళ్ళి చేతులు కట్టుకొని నుంచోవాల్సి వచ్చింది. అవును, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోర్టు టైం అయిపోయేదాకా కూర్చోండి అక్కడ అన్నారు. అంటే ఒక రకంగా గోడ కుర్చీ వేయించినట్టు వాళ్ళు. ఇప్పుడున్న ఐపీఎస్లు కూడా అదే నడుస్తుందిగా, 16 మంది ఐపీఎస్లు అదే పరిస్థితి. పొద్దునేళ్ళు ఊరికే కూర్చొని అటెండెన్స్ కోర్టులకు కాకపోయినా ఎక్కడికైనా వెళ్ళి ఊరికే కూర్చొని రావడం. సో వాళ్ళని ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్పతనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే అంటున్నాను. ఇక్కడ 5 సంవత్సరాలు అడగడం అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే కదా ఇప్పుడు జనానికి వచ్చిన అనుమానం కూడా కోర్టులకు కూడా వచ్చిన అనుమానం అదే వచ్చి ఉంటుంది. 5 సంవత్సరాలు అనే పీరియడ్ పెట్టడం అనేటువంటిది ఏంటంటే ఎలక్షన్లు అయిపోయి మనకు 3 నెలలే అయింది. అవును,
ఈ ప్రభుత్వం యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంది. తర్వాత 5 సంవత్సరాలు ఇలా కళ్ళు మూసుకుంటే గడిచిపోతుందని పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. అంటే లండన్ పోయి సో లండన్ వెళ్ళి 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటున్నారా ఏంటి, ఇలాంటి ప్లానింగ్లు ఏమన్నా ఉన్నారా అనేటువంటిది. లేకపోతే ఎందుకంటే ఇవాళ వరదల్లో అతలాకుతలం అయిపోయి రాష్ట్రం ఇంత నాశనం అయిపోయి ఉంటే 2 సార్లు వెళ్ళి పర్యటన చేసి 3ఓసారి వెళ్ళి నువ్వు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నీ పాస్పోర్ట్ కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు అంటే ఇక రాష్ట్రం మీద నీకేం కన్సర్న్ ఉన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా రేపు లండన్ వెళ్ళిన తర్వాత ఎందుకు అక్కడికంటే ఇక్కడే బాగుంది కదా అనేటువంటి పరిస్థితికి వచ్చిందనుకోండి, ఒక విజయ్ మాల్యా లాగాను ఇంకొకటి లాగాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ కేసులో, వెళ్ళిన వాళ్ళు ఏం చేయగలిగారు అంటే. ఓకే ఓకే ఆగండి మీరు చెప్తున్న దాని ప్రకారం ఇలాంటి అనుమానాలు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయేమోనని మనలాంటి వాళ్ళకి అనుమానాలు 5 సంవత్సరాలని మెన్షన్ చేయటం మూలన. ఇప్పుడు సంవత్సరం కాదని 5 సంవత్సరం మీరు నేను ఉన్నామండి, ఒక ప్రయాణం పెట్టుకున్నాము, 5 సంవత్సరాలకు వస్తుందని ఆశిస్తున్నాము, అంతా ఫిక్స్ చేసేసుకున్నాము. లేదయ్యా 1 సంవత్సరం ఇస్తాం అంటున్నాము. మనం పెట్టుకున్న ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వచ్చి మళ్ళీ ప్రయత్నం చేస్తాం ఆ ఎక్స్టెన్షన్ రెన్యువల్కి. లేకపోతే నాకు 5 సంవత్సరాల దాకా ఇస్తేనే నేను ప్రయాణం పెట్టుకొని ఇంట్లో కూర్చుంటామా? సో 5 సంవత్సరాలు అని ఖచ్చితంగా పర్టికులర్గా అడుగుతున్నప్పుడే, అంతకుముందే లండన్ వెళ్తున్నప్పుడు చాలా చర్చలు జరిగినాయి, ఈయన వెళ్తాడు ఇంకా రాడు. ఆ సందర్భంలో నేను చెప్పాను, మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 40% ఓటింగ్ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బలమైనటువంటి పార్టీ ఓటింగ్ ఉంది. మీరు అన్నట్టు విజయ్ మాల్యా లాంటి పరిస్థితో లేకపోతే కాదు కదా, మోహుల్ చోక్సీ లాంటి పరిస్థితో వాళ్ళు ఇండివిజువల్స్. కానీ ఈయన నమ్ముకొని కొన్ని వేలాది మంది నాయకులు ఉన్నారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఆయన తరపున ఉన్న 40% మంది. కాబట్టి రాకుండా పోయేటువంటి ఇది లేదు అని చెప్పి నేను గతంలో చర్చల్లో కూడా 40% మంది కోసం రావాలని అంటే రాష్ట్రంలో ఉండి శాసనసభ కన్నా రావాల్సింది కదా. మరి అదే అవసరం లేదు, ఆయన అనేది అదే కదా, జనాల్లో ఉంటానని. శాసనసభ అనేటువంటిది నాకు అవసరం లేదు. ఓకే, ఎందుకంటే నాకు అక్కడ శాసనసభ పర్పస్ ఏంటి, మాట్లాడేది ప్రజలకి తెలియజేయటం కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం. అదేదో నేను ప్రెస్లో పెట్టుకొని నేను మాట్లాడతాను, ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని వీళ్ళే కాదు, అసందర్భమైన ఒక వ్యక్తి మాట తీసుకొస్తున్నాను ఇక్కడికి. అజయ్ కల్లాం అని చీఫ్ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యాడు. ఆయన మీద నాకు అత్యంత గౌరవం ఉండేది. అలాంటి వ్యక్తిని కూడా ఎలా బ్రెయిన్ వాష్ అంటారు చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, తన దగ్గర ఉన్న ఆఫీసర్లను కూడా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఆయన మొన్న ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, సెక్రటరియట్తో పని ఏముంది అసలు రాజధానిలో, అసలు రాజధాని ఎందుకు అని ఆయన మాట్లాడుతుంటే నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయి. అంటే ఎంతగా ప్రభావితం చేస్తారు ఆయన యొక్క ఐడియాలజీని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో కూడా ఎంత గొప్పగా చొప్పించగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చూస్తే మతిపోతుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలని పీరియడ్ అయిన అడగటం మీద అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. చివరికి నాకు శిక్షలు తప్పవు అనేటువంటి నిర్ధారణ, అందులో ఇప్పుడు అన్నీ తవ్వుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం కేసు కానివ్వండి, బియ్యం కేసు కానివ్వండి, ఇవన్నీ తీగదారి లాగితే ఎక్కడికి వెళ్తుందో ఆయనకి తెలుసు కదా. సో అలాంటి ఆలోచన కూడా ఏమన్నా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ ఏదో చివరికి నేను చెప్పేది ఏంటంటే, ఏదో సినిమాలో ట్రైన్లో వెళ్తూ ఉంటే, అది సినిమా పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ, ఒక కుర్రాడు ఎదుటోళ్ళు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే నాకు ఆ కూల్ డ్రింకే కావాలని అడుగుతూ ఉంటాడు వెంకీ సినిమాలో. సో అలాగే నాకు 5 సంవత్సరాలకే నాకు పాస్పోర్ట్ కావాలని అడగటం అంటే ఏంటంటే చిన్నపిల్లాడి మనస్తత్వం లాగా. మనలాంటి వాళ్ళు నిజంగా ఇందాక నేను అన్నట్టు నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో, జాలి పలాడలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళం కూడా వెళ్ళిపోతున్నాం. అది దురదృష్టకరం. రైట్ సార్, థ్యాంక్ యూ.